ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బిఎస్ కుమార్. నిన్న హోమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే 1 మంత్‌లోని ఈ కేసులు సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేసి మెయిన్స్ కండక్ట్ చేయడానికి మేము చూస్తాము. మెయిన్స్ కండక్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకుముందు అలాగే ఆమె ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి 10,000 పైన పోస్టులు మరొక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసని. ఫ్రెండ్స్, నేను క్లియర్‌గా చెప్పాను. ప్రభుత్వంకి ఇంటెన్షన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ నోటిఫికేషన్‌లు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయడానికే చూస్తుందని చెప్పాను. ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్‌కి అలాగే అభ్యర్థులు చాలామంది చాలా తీవ్రంగా కృషి చేశారు. అంటే మెయిన్స్ వాయిదా వేయించడానికి ఆ రోస్టర్ కేసుకి సంబంధించి. అయినా సరే ప్రభుత్వం దాన్ని అసలు పట్టించుకోలేదు. అంటే ఏపీఎస్‌సికి ఒక రిక్వెస్ట్ అడిగినట్టు, ఏపీఎస్‌సి ఒప్పుకోలేనట్టు ఒక క్రియేట్ జరిగిందనమాట. అప్పుడు ఏపీఎస్‌సి ఇంక దగ్గరికొచ్చేసింది. ఈ టైంలో వాయిదా వేయడానికి కుదరదని చెప్పి మెయిన్స్ అనేది కండక్ట్ చేసిందనమాట. అంటే ప్రభుత్వం కావాలనుకుంటే ఒక నోటిఫికేషన్‌ని డిలే చేయాలనుకున్నా, వాయిదా వేయాలనుకున్నా వాళ్ళ చేతిలో పనే. కానీ అలా చేయకుండా కంప్లీట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ నోటిఫికేషన్ అనేది ఎర్లీగా పూర్తి చేయడానికి వాళ్ళు చూస్తున్నారనమాట. అందువల్ల మనం ఇంతకుముందే చెప్పాను నేను గత వీడియోలో కూడాను. సాధ్యమైనంత వరకు ఇలాంటివన్నీ మనం పక్కన పెట్టేసి ఈ టైంలో ప్రాక్టీస్ చేసుకోవడానికే చూసుకోండి. మెయిన్స్ ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఈ కాన్సంట్రేషన్ చేసుకుంటూ మనం మెయిన్స్ మీద సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ అనేది చేసుకోండి అని నేను మరీ చెప్పాననమాట. మీరు గత వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి చూడండి. ఎందుకంటే మనకి చాలామంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొందరు ఏమంటారంటే ఈ నోటిఫికేషన్లు ఇంకా జరగవు, కేసులు ఉన్నాయి, ఇప్పటికే చాలా డిలే అయిపోయింది, ఇంకెందుకు పక్కన పెడేద్దాం అని అనుకుంటారు. కానీ అలాంటి పనులు మాత్రం చేయకండి. వీళ్ళు ఖచ్చితంగా పూర్తి చేయడానికే చూస్తారు. నెక్స్ట్ అలాగే ఇంకో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వీటి మీద హెవీగా ఫోకస్ చేయండి. మెయిన్స్ అయితే నాకున్న అంతవరకు అంటే మనం అనుకోవడం, చాలామంది అంటున్నది ఏంటంటే మ్యాక్సిమం మేలో అయితే మాత్రం ఖచ్చితంగా మెయిన్స్ ఉండొచ్చు. మే కాకపోయినా జూన్లో అయినా సరే కంప్లీట్ అయిపోవచ్చు అనమాట మెయిన్స్ అనేది. ఆ మెయిన్స్ కంప్లీట్ అయిపోవచ్చు కాబట్టి మీరు మెయిన్స్ మీద ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ దాని మీద ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామ్ టైంకి మీకు ఈజీగా ఉంటుంది అనమాట స్కోర్ చేయడానికి. అందువల్ల ఇలాంటివన్నీ ఏమైనా ఫేక్ న్యూస్లు ఉంటే అవన్నీ పట్టించుకోకుండా ఈ నోటిఫికేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మెయిన్స్కి ఫుల్గా కాన్ఫిడెంట్గా ఉండండి ఫ్రెండ్స్. అలాగే మోడల్ పేపర్లు అయ్యి ఈ టైం నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. అవి ప్రాక్టీస్ చేయడం వల్ల మన సామర్థ్యం ఏంటనేది, మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుస్తుంది అనమాట. అందువల్ల ఎవరు కూడా నిరాశ చెందకుండా ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది నాకు తెలిసి 1 or 2 monthsలో మాత్రం క్లియర్ అయ్యి మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. అందువల్ల వాటి మీద మాత్రం మీరు దృష్టి వేరే వాటి మీదకి మరల్చకుండా దీని మీద ఉండండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నాకు సంబంధించి దీని మీద ఉన్న సమాచారం.